నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రోజు రోజుకు టీడీపీకి దాని అనుకూల మీడియా గుదిబండలా మారుతుందా? తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు టీడీపీ పతనానికి ఆ మీడియా నాంది పలుకుతుందా? వారికి తెలియకుండా టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా ఆ మీడియా వ్యవహరిస్తుందా? ఇందుకీ ఆ మీడియా ఏంటి? వారు చేస్తున్న ప్రచారం జగన్కు ఎలా అనుకూలంగా మారుతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందంట. అలా ఉంది రాష్ట్రంలోని ఓ వర్గం మీడియా పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అందలం ఎక్కిద్దామని వారు చేస్తున్న ప్రయత్నాలు గురి తప్పి వారి మెడకే చుట్టుకోవడంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మొదటి నుంచి వాలంటరీ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఆ మీడియా ఇప్పుడు వారు టీడీపీలోకి మారగానే వాలంటీర్లు మంచివారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వ్యవహారం ఆ పార్టీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. ఇన్ని రోజులు తమతో వాలంటీర్లు మానవాక్రమ రవాణాకు సారథులు, అవినీతికి ఆద్యులు అని తిట్టించి ఇప్పుడు ఎలా వారిని పొగుడుతూ కథనాలు నడుపుతున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు తాజాగా రాష్ట్రంలో సంచలనంగా మారిన సీఎం జగన్ పై గులకరాయి కేసును సైతం ఆ వర్గం మీడియా హైలైట్ చేస్తూ చూపించింది. జగనే కావాలని దాడి చేయించుకున్నారని వారు పదే పదే ఆ మీడియాలో పుంఖాలుగా కథనాలు వండి పార్చడం సగటు వైసీపీ అభిమాని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అప్పటి వరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నవారు ఒక్కసారిగా మనస్సు మార్చుకుని ఎన్నికల్లో జగన్ ను గెలిపించాలని నడుం బిగించారు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న తెలుగు తమ్ముళ్లకు నోట్లో వెలక్కాయ పడినట్లయింది. ఆ వర్గం మీడియాకు ఇలా రెండు నాలుగుల ధోరణితో వ్యవహరించడం కొత్తేమీ కాదంటున్నారు పలువురు రాజకీయ పండితులు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను సైతం ఇదే విధంగా ప్రజల్లో ఆయన ఉమెనైజర్, అవినీతి పరుడు అన్నట్లు ప్రచారం చేస్తుంది. అయితే 2009లో ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మళ్లీ ఎన్టీఆర్ మంచివారు అన్నట్లు కలరింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. దీన్ని అప్పట్లోనే పలువురు ఆ పార్టీలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా అదే మాదిరిగా వ్యవహరించడంతో పలువురు ఆ పార్టీ పెద్దలే హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మితిమీరితే తీపి కూడా విషం అవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఆ వర్గం మీడియా వల్ల టీడీపీకి లాభమా నష్టమా అన్నది జూన్ 4న తేలనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.